జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున నుండి ఉపవాస దీక్షలతో భక్తులు ఆలయాలకు తరలివస్తూ శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. అర్చకులు వేద మంత్రాల నడుమ రుద్రాభిషేకాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మేల్వ చెరువు, అలాగే మట్టంపల్లి, వాడపల్లి ప్రాంతాలతో పాటు పానగల్ సోమేశ్వరాలయం, పిల్లలమర్రి, చెరువుగట్టు, రాచకొండ, స్వయంభు లింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రత్యేక దర్శనాల కోసం భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. చౌటుప్పల్లోని పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆలయంలో 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు ఉండడం విశేషం. మహాశివరాత్రి పురస్కరించుకుని ప్రత్యేక రుద్రాభిషేకాలు, శివ పార్వతుల కళ్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర వేడుకలు నిర్వహించనున్నారు. 1,00,000 మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా మేరకు ఆలయ వ్యవస్థాపకులు శంకర్ గురుజీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, ప్రసాదాల పంపిణీ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనకు ముఖ్యంగా చూసుకోవచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చెరువుగట్టు, మట్టంపల్లి, వాడపల్లి, మేల చెరువు, చౌటుపల్లిలోని పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్, రాచకొండలోని స్వయంభులింగం తదితర శివాలయాలు మాత్రం భక్తులతో అయితే ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మాత్రం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, మహాశివరాత్రి పర్వదినాన్ని ముగించుకొని మాత్రం భక్తులైతే తెల్లవారుజామున ఉండే శివాలయాలకు అయితే పోటెత్తున్న పరిస్థితి ఉంది. అయితే మనకు ఇప్పుడు చౌటుపల్లిలోని మనం పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నాము. అయితే ఈ క్షేత్రానికి సంబంధించి మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని సంబంధించి ఇక్కడ పూజారి ఉన్నారు. తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఈ మహా శివరాత్రి సందర్భంగా పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎలాంటివి ఉంటాయి? ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. నమస్కారం అండి. యాదాద్రి చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న నాదుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో 12 జ్యోతిర్లింగ సహిత శ్రీ జయసిద్ధి మహాగణాధిపతి శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారు మహాశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవోపేతంగా కన్నుల పండుగగా ఈరోజు మనకు దర్శనమిస్తున్నారు. ఈరోజు సాయంకాలము స్వామివారికి కళ్యాణ మహోత్సవము, పల్లకీ సేవ, ఊరేగింపు, స్వామివారికి పల్లకీ సేవ, ఊరేగింపు, అదేవిధంగా దివ్య కళ్యాణ మహోత్సవము, గంగాహారతి కార్యక్రమము అంగరంగ వైభవోపేతంగా కన్నుల పండుగగా జరగనున్నది. కావున భక్తులందరూ కూడా ఈ క్షేత్రంకు విచ్చేసి ఆ యొక్క పుణ్యలింగేశ్వర స్వామి శివుని ఆశీస్సులు ఎల్లవేళలా విన్నంటి ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క పరమేశ్వరుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ, శంభో శంకర. మహాశివరాత్రి సందర్భంగా అంటే అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, దీని విశిష్టత ఏంటి? జన్మకో శివరాత్రి అంటారు పెద్దలు. యొక్క మహాశివరాత్రి నాడు ఆ యొక్క శివయ్యకు మనం పూజిస్తే సకల సప్త జన్మ పాపాలు కూడా తొలగిపోయి మనకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలతో ఇక్కడ స్వామివారు కొలువై మాణిక్యాంబ సమేతుడై ఇక్కడ స్వామివారు మనకు ఈ రోజు దర్శనమిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మనం ఉన్నాము. ఈ ఆలయానికి సంబంధించి మాత్రం ప్రత్యేకత అయితే 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉన్నాయి. ఈ మహాశివరాత్రి సందర్భంగా మాత్రం ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ఈ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే విషయాలకు సంబంధించి ఇక్కడ ఈ ఆలయ వ్యవస్థాపకులు శంకర్ గురుజీ గారు మనతో ఉన్నారు. అన్న, చెప్పండి, ఈ ఆలయానికి సంబంధించి మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భక్తులకు సంబంధించి? ఓం నమ శివాయ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో గత 15 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నాను. దిక్కు లేని వారికి దేవుడే దిక్కన్నట్టు మరి నేను ఆ భగవంతుని వేడుకున్నాను. స్వామి, ఈ అనాథల కోసము రా అని చెప్పి అన్నప్పుడు 12 జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలతో సమేతగా పుణ్యలింగేశ్వర స్వామిగా వచ్చి ఈరోజు కొలువు తీరాడు. గత 3 నెలల కింద కార్తీక మాసంలో ప్రాణప్రతిష్ఠ జరగడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాను. రెండో విషయం ఏంటంటే, ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఈరోజు 8 గంటలకు స్వామివారి మాణిక్యాంబ పుణ్యలింగేశ్వర స్వామి కళ్యాణము జరుగుతూ ఉంది. భక్తులందరూ రావాలి. 7:30కు గంగాహారతి ఉంటుంది. కాశీ నుంచి ప్రత్యేకంగా పురోహితులను పిలిపించి వాళ్ళ చేత
గంగా హారతి కూడా ఇప్పించాలని కొన్ని ఏర్పాట్లు చేశాను. ఇక్కడ చూస్తే 3 నెలల కిందనే మొదలైన ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తులు చాలా రకాలుగా తరలి వచ్చి స్వామివారి ఆశీస్సులు, మనము శివరాత్రి వచ్చిందంటే ఒక శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం, కానీ ఇలా 12 జ్యోతిర్లింగాలు మరియు పుణ్యలింగేశ్వర స్వామి 13 జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకొని వాళ్ళ జీవితం ధన్యం చేసుకుంటా ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, పుణ్యలింగేశ్వర స్వామి అంటేనే శివరాత్రి రోజు ఇక్కడికి వచ్చే భక్తులకు పుణ్యప్రాప్తి కలిగించనీకే పుణ్యలింగేశ్వర స్వామిగా వచ్చాడు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, ప్రసాదాలు కానీ, ఇక్కడ బారిగేట్లు కానీ, కూలర్స్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. భక్తులకు చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులు మాకు సపోర్ట్గా ఉండడం అనేది అది మామూలు విషయం కాదు. వచ్చిన భక్తులందరూ కూడా కూల్గా మాతోటి పలకరిస్తూ చాలా బాగుంది, ఈ టెంపుల్ ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పి, కోపంతో ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చేసి చూసిన తర్వాత ఆ స్వామిని దర్శించుకున్నాక మాకు ధన్యవాదాలు చెప్తూ వెళ్తున్నారు. చూసారా, అది మా జీవితం ధన్యమైపోయింది. భక్తులకు టాయిలెట్స్ కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. ఇది ఈ రోజు రేపు మన శివరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు 7:30 కాశీ నుంచి గంగా హారతి ఏదైతే జరుగుతూ ఉందో అది ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు ఎవ్రీడే లైఫ్ టైమ్ గంగా హారతి, ఎందుకంటే కాశీకి వెళ్ళి చూడలేము కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి పిలిపించి మన భక్తుల కోసము, వచ్చే భక్తుల కోసము తిలకించాలని కోరుకుంటున్నాను. ముందుగా 6 TV వాళ్ళకి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయం తెల్లవారుజాము నుండి భక్తులు అయితే తమ కోరికలు అయితే తీర్చుకోవడానికి ఉపవాస దీక్షలు చేపట్టి దేవాలయాల్లో అయితే సందర్శిస్తున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ప్రతి దేవాలయానికి సంబంధించి మాత్రం రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు అయితే అర్చకులు నిర్వహిస్తున్నారు. మనం మొత్తంగా చూసుకోవచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిరిసిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మనం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నాము. అయితే ఈ దేవాలయం సంబంధించి మాత్రం ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉండడం మాత్రం ప్రత్యేకత, విశిష్టతగా చెప్తున్నారు. ఇక్కడ కార్యక్రమాలు మాత్రం ముఖ్యంగా రాత్రి మహాలింగోద్భవం, అలాగే శివపార్వతుల కళ్యాణం, కోలాటము, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర కార్యక్రమాలు అయితే భారీగా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది.